జాబ్స్ పోతున్నాయా? అసలు నిజమేంటి? ఈ మధ్య కాలంలో ఉద్యోగ తొలగింపులకు ఏఐ కారణమని ఒక అపోహ బలంగా ప్రజల్లోకి వచ్చింది. అయితే నిజానికి ఈ యంత్ర మేధ దీనికి కారణం కాదు. అసలు సమస్య కంపెనీల్లో పేరుకుపోయిన వ్యవస్థాత్మక అసమర్థతనే అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఏఐ వచ్చిందని ఉద్యోగాల భద్రత కరిగిపోతుందని ఉద్యోగులు భయపడుతున్నారు. మానవ శక్తిని యంత్రాలు తొలగిస్తాయని ఆందోళన చెందుతున్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు. ఏఐ మీ సంస్థను నిర్వాహకంగా మార్చలేదు. అది మీ కంపెనీ ఆర్గనైజేషన్ చాప్టర్ను దెబ్బతీయలేదు. అస్పష్టమైన పాత్ర నిర్వచనాన్ని, బాధ్యతల కేటాయింపును, పనితీరు విధానాలను ఏఐ క్లియర్గా చెప్పలేదు. ఇవన్నీ మానవ నేతృత్వం వల్లే ఏర్పడ్డ పొరపాట్లు. చాలా కంపెనీల్లో విధుల స్పష్టత లేదు. ఎవరు ఏం చేయాలి అనే అవగాహన ఉండదు. యాజమాన్యం ఈ అస్పష్టతను సాధారణ దశగా భావిస్తూ ఉంటుంది. వాస్తవానికి అభివృద్ధికి కొన్ని లోపాలు సహజం. కానీ వాటిని గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత నాయకత్వం పైన ఉంటుంది. అయితే చాలామంది ఏఐ వస్తోంది, ఈ సమస్యలు తేలికగా పరిష్కరిస్తుంది అనే భ్రమలో లేఆఫ్స్కు పాల్పడుతున్నారు. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. మూల సమస్య మాత్రం అలాగే మిగిలిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఒక అత్యుత్తమ ఉద్యోగిగా భావించి ఆ పనిని మానవుల కన్నా త్వరగా సమర్థవంతంగా చేస్తుందని అనుకోవడం కరెక్టే. కానీ అసలు ప్రశ్న, ఆ ఏఐకి హెడ్ ఎవరు? ఆ టూల్కు సరైన సమాచారం ఎవరిస్తారు? దాని అవుట్పుట్ను ఎవరు సమీక్షిస్తారు? వాడే విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఒక కొత్త ఉద్యోగిని నియమిస్తే అతనికి శిక్షణ ఇస్తాం, మార్గనిర్దేశం చేస్తాం, పని ఫలితాలను తనిఖీ చేస్తాం. కానీ అదే ప్రతిపాదికలో ఏఐని తీసుకొస్తే, సరైన పద్ధతిలో బాధ్యతలు కేటాయించకుండా వదిలేస్తే అది కూడా ఒక నిరాశ ఉద్యోగిగా మారిపోతుంది. అంతేకాదు, తప్పుల్ని పెద్దగా స్కేల్ కూడా చేయదు. వాస్తవంగా చూసుకుంటే కంపెనీలు తప్పుగా ఉద్యోగులను నియమించడమే ఒక పెద్ద సమస్య. అవసరం లేని రోల్స్, అనుభవం లేని సిబ్బంది, సంస్థ సంస్కృతికి సరిపడని టాలెంట్ని తీసుకోవడమే తర్వాతి దశలో లేఆఫ్స్కి కారణమవుతుంది. ఈ సమయంలో ఏఐ వస్తే సమస్య మరింత పెరిగిపోతుంది. ఎందుకంటే ఏఐతో పనిచేసే మిగతా ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వకపోతే వారి పని ప్రభావితమవుతుంది. వారిలో భయాలు కూడా పెరుగుతాయి. రేపు నన్ను కూడా తొలగిస్తారా అనే అస్థిరత ఉద్యోగుల నెత్తిన ముప్పుగా నిలుస్తుంది. రీసెర్చ్ సెంటర్ చేసిన ఒక అధ్యయనంలో సగానికి పైగా ఉద్యోగులు ఏఐ తమ కెరీర్ పైన ప్రతికూల ప్రభావం చూపుతుందని భయపడుతున్నారని వెల్లడించింది. ఏఐకి నైతికత ఉండదు. మీ నిర్ణయాలపైన సౌలభ్యంగా స్పందించదు. మీ చెత్త ఆలోచనను ప్రశ్నించదు. మీరు ఎలా ఫీడ్ చేస్తే అలా పనిచేస్తుంది. మీ సంస్థ ఇప్పటికే అవ్యవస్థంగా ఉంటే అదే ఏఐ ద్వారా పెద్ద స్థాయిలో వ్యాప్తి చెందుతుంది. దాన్ని సరిచేయాలంటే సరైన వ్యవస్థలు ఏర్పాటు చేసి బాధ్యతలను నిర్వహించాలి. ఏఐను వాడాలని అనుకోవడం తప్పు కాదు. కానీ దాన్ని పూనకంతో కళ్ళు మూసుకొని వాడడం ప్రమాదకరం. ముందుగా మీ సంస్థలో ఉన్న అసమర్థతను దూరం చేయాలి. రోల్స్ను స్పష్టంగా నిర్వహించాలి. టాలెంట్ను సమర్థవంతంగా నిర్వహించాలి. ఆ తర్వాతే ఏఐను నెమ్మదిగా సమర్థవంతంగా అనుసంధానం చేయాలి. లేకపోతే అది సమస్యల పరిష్కారం కాక సమస్యల స్కేల్గా మారిపోతుంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది ఒక తప్పుడు నిజం. అసలు నిజమేంటంటే మీ సంస్థలో ఉన్న విధ్వంసకరమైన వ్యవస్థలే దీనికి ప్రధాన కారణం.